వారం ముచ్చటగా 3 సినిమాలు థియేటర్స్ లో సందడి చేశాయి. అందులో గాడ్ వెరీ స్పెషల్ గా వచ్చింది. అందరి అటెన్షన్ లాక్కుంది. మరి నయనతార, జయం రవి చేసిన ఈ ప్రయోగం వర్కౌట్ అయిందా? తమిళ్లో హిట్ అయిన ఈ సినిమా ఇక్కడ కూడా గట్టెక్కిందా? నయనతార, జయం రవి అండ్ కో కలిసి చేసిన మూవీ గాడ్. అహ్మద్ తెరకెక్కించిన ఈ మూవీ తమిళ్లో హిట్ అయింది, తెలుగులో సందడి చేస్తోంది. ఏసీపీ అయిన హీరో ఓ సైకో కిల్లర్ ని పట్టుకుంటాడు. యువతుల మిస్సింగ్ కేసులను ఛేదిస్తాడు. కానీ ఈ ప్రాసెస్ లో తన ఫ్రెండ్ ని కోల్పోవటం, విధుల నుంచి బయటకొచ్చేయటం, తర్వాత రిలీజ్ అయిన సైకో కిల్లర్ హీరోని తన వాళ్లని టార్గెట్ చేయటం, ఈ ప్రాసెస్ లో హీరో ఎలా బయటపడ్డాడు, తన వాళ్లని ఎలా రక్షించుకున్నాడు అన్న పాయింట్తో తెరకెక్కింది గాడ్ మూవీ. గాడ్ మూవీలో నయనతార పాత్ర కేవలం గెస్ట్ అపీరెన్స్ లానే ఉందంటున్నారు. కొన్ని సీన్లకే తను పరిమితమైతే జయన్ రవి పాత్ర చుట్టూనే సినిమా రన్ అవుతుంది. విలన్ గా రాహుల్ బోస్ అండ్ కో పాత్రలో పాతుకుపోయారు. గాడ్ మూవీకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తో పాటు కథనం కలిసొచ్చింది. కానీ సెకండ్ హాఫ్ లో స్లో నరేషన్, అలాగే క్రైమ్స్ జరుగుతున్న తీరు, సెకండ్ సైకో విషయం రివీల్ అవటం, విలన్ ఈజీగా దొరకటం మీదే మిక్స్డ్ టాక్ వస్తోంది. గాడ్ మూవీ కోలీవుడ్ లో దుమ్ము దులిపింది, తెలుగులో వెలుగుతోంది. సెకండ్ హాఫ్ లో ఎంత లాగ్ ఉన్నా క్లైమాక్స్ తో కవర్ చేసింది ఫిల్మ్ టీమ్. ఓవరాల్ గా కథనంలో చిన్న లోపాలు వదిలేస్తే సినిమా మీద పాజిటివ్ టాకే పెరిగింది.